పేద దళితుల అసైన్మెంట్ భూములను అసలైన అసైన్మెంట్ దారులకు పంచాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టు ఆదేశాలను విడుదల చేసింది. నేడు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను స్థానిక అన్నే భవనంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణలు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 2016 నుండి లోకాయుక్త ఇచ్చిన తీర్పు ఆధారంగా దోసపాడు పేదలు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారన్నారు. ఈ పోరాటాలు సుదీర్ఘ కాలం పాటు భూమిపై అధికారులతోనూ కోర్టుల్లోనూ 3 దశలుగా చేయటం జరిగిందన్నారు. ఇదో గొప్ప విజయంగా కొనియాడారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను వెంటనే అమలు చేయాలని, అసలైన హక్కుదారులకు పట్టాలు పాసుబుక్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలను చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పి ఆనందరావు, డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ భూములు ఎవరైతే అసలైన అసైన్దారులు ఉన్నారో, ఎవరైతే దోసపాట పేదలు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే అప్పచెప్పాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ శాఖ వారిది. కానీ గతంలో చేసినట్లుగానే ఇప్పుడు మరలా పునరావృతం చేయాలని ఒక పక్క చూస్తున్నారనేసి సమాచారం తెలిసింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రభుత్వ ఆదేశాలని, జిల్లా కోర్టు ఆదేశాలని, జాయింట్ కలెక్టర్ కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కూడా చాలా దుర్మార్గం. ప్రధానంగా ఈ పేదలందరూ భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ పనులు చేసుకొని కూలి పనులు చేసుకునే కుటుంబాలు, ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్న పేదలు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాల్సిన అసైన్మెంట్ భూములు వెంటనే అప్పచెప్పాలి. అప్పచెప్పడంతో పాటు వాళ్ళకి పట్టాలు పాస్బుక్లు ఇవ్వాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది గత 10 ఏళ్ళ నుంచి ఆ ప్రాంతంలో ఉన్న పేదలు, దోసపాడులో ఉన్న పేదలు దళితులు అడుగుతున్న అంశమే. అయినా సరే ఇప్పటికీ మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఈ పత్రికా విలేకరుల సమావేశం సందర్భంగా తెలియజేయడం కోసమే ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలని వెంటనే పరిగణలో తీసుకొని రెవెన్యూ శాఖ అధికారులు ఆదేశాలను అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మేము కోరుతున్నాం. ఏ రవి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని. మన ఏలూరు జిల్లాలో దెందులూరు మండలం దోసపాడు గ్రామంలో గత 2 ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి దళితులు, పేదలు తమకిచ్చిన అసైన్మెంట్ భూములు ఆక్రమించుకున్నారు. మమ్మల్ని భూముల్లోకి రానివ్వట్లేదు, మా భూములు మాకు తిరిగి ఇప్పించండి అని చెప్పేసి పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఎన్ని పోరాటాలు సాగించినా కూడా అధికారులు లెక్కలేనితనంగా తిరిగి బయట నుంచి, విజయవాడ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భూస్వాములకే కొమ్ము కాస్తూ పేదలపైన, దళితుల మీద అక్రమ కేసులు బనాయించి పోరాటాన్ని అణచివేయాలని చూశారు. ఈ పోరాటంలో భాగంగానే మరో ప్రక్కన కోర్టుల ద్వారా కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి తమ పోరాటాన్ని సాగించారు. 2016లో అంతకుముందే ఈ భూములు ఈ దళితులు అసైన్మెంట్ దారులకే చెందుతాయని చెప్పేసి గౌరవ లోకాయుక్త కోర్టు తీర్పిచ్చింది. దాన్ని అమలు చేయని ఫలితంగా పైపెచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల సలహా మేరకి సదరు భూస్వాములు మన ఏలూరు గౌరవ జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మళ్ళీ కేసు వేసి నడిపించారు. 2016 నుంచి 8 ఏళ్ల పాటు ఇప్పటివరకు ఈ కేసు నడిచింది. చివరాఖరికి పేదలు, దళితులు విజయం సాధించారు. ఈ న్యాయ పోరాటంలో ఈ భూములు సదరు ఆ ప్రాంతానికి చెందినటువంటి దళితులు, పేదలకు సంబంధించిన అసైన్మెంట్ దారులవే. ఎక్కడి నుంచో వచ్చి సాగు చేసేవాడికి ఎట్టి పరిస్థితుల్లోనే అసైన్మెంట్ భూములు చెందవు, దక్కవు. ఈ విషయంలో రెవెన్యూ శాఖ కూడా తగిన వైఖరిని వ్యవహరించలేదు. వీరి పట్ల నిర్లక్ష్యం వహించడం, పేదల పట్ల వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించడం అనేది కూడా ఈ కోర్టు క్రమంలో కనపడింది. చివరాఖరికి జాయింట్ కలెక్టర్ గారు 20వ తేదీన ఈ భూములు అసైన్మెంట్ దారులకే చెందాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం హర్షణీయం. ఇది పేదలు సాధించినటువంటి పోరాట విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఎప్పటికైనా రెవెన్యూ శాఖ కళ్ళు తెరిచి ఈ సదరు భూములన్నింటినీ కూడా వాటిని తక్షణం ఆ పేద, దళిత అసైన్మెంట్ దారులకు అప్పగించేటువంటి చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ఆ భూముల్ని ఆ పేదలు, ఆ అసైన్మెంట్ దారులు స్వాధీనం చేసుకునే దానికోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళకి అండగా నిలబడి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుంది. దీనికి పట్టాలు సాధించే వరకు కూడా ఈ పోరాటాన్ని సాధిస్తుంది.